సంసార సాగరంలో ఈదుతున్నటువంటి మనిషికి స్వాంతననిచ్చేటటువంటిది కేవలం ఒక ఆ శరణాగతి మాత్రమే అని అనేక మంది భాగవతులు చెప్తూ ఉంటారు. ఈ శరణాగతి ధారావాహికలో ఇంకా మన ఇతిహాసాల్లో ఏమి చెప్పబడింది, ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు శరణాగతి పొందారు, ఆ వివరాలని వీణా మనోజ్ కుమార్ గారి ద్వారా ఈరోజు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తత్పూర్వం మనం శరణాగతికి సంబంధించినటువంటి లక్షణముల గూర్చి, అలాగే ఆ యొక్క కార్యాచరణ గూర్చి, ఏ విధమైనటువంటి కార్యములు మనం నిర్వర్తించాలి, ఎలా చేయాలి, ఏ విధమైనటువంటి గుణాలని మనం కలిగి ఉండాలి అని మనం చెప్పుకున్నాం. మనం ఈ యొక్క శరణాగతిని ఈ యొక్క ఇతిహాసాది పురాణాదులలో కొన్ని యొక్క విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమద్ రామాయణంలో అత్యంత విశేషమైనటువంటి ఒక ఘట్టం ఉంది. ఆంజనేయ స్వామి సీతాదేవి యొక్క జాడను చూచి వచ్చి రాముల వారికి చెప్పారట. చాలా సంతృప్తి పడినటువంటి ఆ రాముల వారు తనకు ఏమి ఇవ్వాలనో తెలియక ఆలింగనాన్ని ఇచ్చి అంతే ప్రేమగా కౌగిలించుకొని తన యొక్క రుణాన్ని ఇంతకంటే నేను ఏమి ఇవ్వలేను హనుమా అన్నటువంటి ఘట్టాన్ని మనందరం సుందరకాండలో తెలుసుకొని ఉంటాం. ఆ తర్వాత విభీషణుడు శరణాగతికి రామచంద్రుల వారి యొక్క దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి రాముల వారిని ఇలా తన యొక్క శరణాగతిని వేడుకుంటూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వానర సైన్యమంతా కూడా ఎవరు కూడా అతనికి శరణాగతిని ఇవ్వద్దు, అతను ఎంతైనా సరే మన యొక్క శత్రువు యొక్క సొంత తమ్ముడు, తోడబుట్టినవాడు అని అందరూ కూడా అతనికి శరణాగతి ఇవ్వద్దు అని సూచిస్తారు. ఒక్క హనుమ తప్ప. హనుమ ఎందుకు మాట్లాడడు అని మనం తెలుసుకున్నట్లయితే, లంక దహనకాండం తర్వాత రావణ సభలో ఒక దూతను చంపకూడదు అని ధర్మాన్ని చెప్పినటువంటి వాడు విభీషణుడు రావణాసురుడికి ఆ యొక్క సందర్భమున. అందుకు హనుమ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడట. అప్పుడు అంటాడట రామచంద్రుల వారు, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అంటారట. అంటే సమస్త భూతములకు అభయాన్నివ్వడమే నా యొక్క వ్రతము అని రామచంద్రుల వారు చెప్పాడట. ఇంతకంటే గొప్పదైనటువంటి మాట మనము ఎక్కడ కూడా శ్రీమద్ రామాయణంలో మనం గమనించము. అంటే నేను రావణాసురుడికే అభయాన్ని ఇవ్వగలను, నన్ను శరణుగిచ్చు పొందితే అటువంటిది అభయాన్ని ఇవ్వడమే నా యొక్క వ్రతము ఈ యొక్క రామావతారంలోని మనకు చెప్పకనే ఆ రామచంద్రుల వారు అందరికీ కూడా అభయాన్ని సమకూర్చారు విభీషణుడితో పాటి మనందరికీ కూడా. మనందరం కూడా ఈ యొక్క వాక్యానికి, ఈ యొక్క స్వామి చెప్పినటువంటి ఆ మాటకి మనందరం కూడా శరణాగతి అర్హులము అని మనం గమనించగలగాలి. అదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏ విధంగా చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందును నన్నే ధ్యానించుచుండును, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. ఇంతకంటే గొప్ప మాట ఉంటుందా? పరమాత్మ మనకు చెప్పేటువంటి మాట అనన్యాశ్చింతయంతోమా. ఎప్పుడైతే నన్ను గూర్చి చింతన చేస్తూ ఉంటాడో, ఎప్పుడైతే నా యొక్క అవతార లీలా విశేషాదుల గూర్చి ఆలోచిస్తూ స్వామిని గూర్చి తపిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటాడో, అటువంటి వాడి యొక్క భక్తుడు ఎవరెవరైతే స్వామి యొక్క లక్షణాలకు, స్వామి యొక్క సన్నిధికి, స్వామి యొక్క భక్తికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే తనను గూర్చి శరణాగతి గురించి చింతిస్తుంటారో, తను భూమి మీద ఉండంగానే భగవన్మయమైనటువంటి ఆ యొక్క లీలా విశేషాల గురించి చింతిస్తున్నటువంటి వాడికి ఆ యొక్క వాసనను కలగజేస్తాను, ఆ యొక్క యోగక్షేమను నేను చూసుకుంటాను అని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలాగే మనము త్యాగరాజస్వామిని గురించి, ఆయన భక్తాగ్రేసురులైనటువంటి భాగవతోత్తములు ఇత్యాది వారందరూ కూడా స్వామివారి గురించి చాలా వైభవంగా స్వామి గుణగుణాదులను కీర్తిస్తూ ఇలాగా త్యాగరాజస్వామి వారు అంటారు. శరణాగతి యొక్క సంబంధించినటువంటి ఒక కీర్తన ఇది. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ.
మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. అంటే అక్కడ రాముడి యొక్క నడిచినటువంటి బాటనే, రాముడు నడిచినటువంటి మాటనే అతనికి ఒక మూట అట. అంతటి విశేషంగా, అంటే పూర్తిగా స్వామి సంబంధించినటువంటి మార్గమే, స్వామి సంబంధించినటువంటి కార్యములే తను ఆచరిస్తున్నాడు అని మనందరం కూడా అదే విధంగా ఆచరించాలి అని త్యాగరాజస్వామి వారు ఈ యొక్క కీర్తనలో మనకు చెప్పారు. రామదాసు వారైతేనేమి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని అన్నారు. అంటే ఒక్క రామచంద్రుల వారు మన వెంబడి ఉంటే ఇంకా సర్వము ఉన్నట్టే, సమస్త విశ్వము మన వెంబడి ఉన్నట్టే. అంతటి రామదాసుల వారైతేనేమి, అలాగే మనకు వేదాంత దేశకులు మనం గమనించినట్లయితే స్వేష రక్షతి రక్షితైహి కిమన్యైహి అన్నారు. చాలా గొప్పదైనటువంటి వాక్యం. స్వైష, నువ్వు తప్ప రక్షించటువంటి వాడు నువ్వు తప్ప, నువ్వే రక్షించాలి నన్ను, నాకు ఇంకొక మార్గము లేదు, నాకు ఇంకొక దైవము లేదు అని ఆ యొక్క వేదాంత దేశకుల వారు ఈ విధంగా ఆ యొక్క సూత్రయుక్తావళిలో చెప్తే, అదే దాన్ని మనం తెలుగులో రామదాసుల వారు ఇలా పద్యంగా చెప్పారు. చక్కెరమాని కేవడు తినజాలిన పెక్కురు బొక్క దైవముల వేమరు కొలచదరట్లు కాదగా మృక్కిన నీకు మృక్కవలే మోక్షమసంగిన నీవెయ్యవలన్ త్రక్కిట మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. నువ్వే వేయాలయ్యా రామచంద్ర ప్రభో, త్రక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి అని రామచంద్రుల వారు గూర్చి ఆ యొక్క రామదాసు వారు చేసినటువంటి కీర్తనను, అలాగే ఆండాలమ్మవారు కూడా ఈ యొక్క గోదాదేవి యొక్క చాలా వైశిష్ట్యం కూడా ఈ శరణాగతిలో మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు పూర్వం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్వామి గురించి స్తుతిస్తే ఒక ఆండాలమ్మవారు చాలా వైభవంగా తాను ఒక 30 రోజులు సంబంధించినటువంటి ఒక వ్రతాన్ని ఆచరించి, ఆ వ్రతం ద్వారా తను ఆచరించడమే కాదు, ప్రతి ఒక్క గోపికను ఇంటింటి దగ్గరికి వెళ్ళి స్వామి గూర్చి స్తుతిస్తూ, స్వామి యొక్క దశావతారాల గురించి కీర్తిస్తూ, అందరికి కూడా స్వామి యొక్క వైభవాన్ని చెప్తూ అందరినీ కూడా తాను వ్రతాన్ని ఆచరించేలా చేసింది. అంటే మోక్షానికి అందరము అర్హులమే, కానీ ఎవరి మోక్షాన్ని వారు సాధన చేయాలి. కానీ ఇక్కడ ఆండాలమ్మ వారు మనందరి గురించి, మనందరిలో కూడా స్వామిని ఉత్తేజింపజేయడానికి, మనందరికీ కూడా మోక్ష సాధనకి దగ్గరికి చేయడానికి ఆ ఆండాలమ్మ వారు పూర్తిగా మనకు స్వామి దగ్గరికి చేయడానికి ఈ యొక్క గోదాదేవి యొక్క వ్రతాన్ని 30 పాశురములలో 30 కీర్తనలలో ఆ స్వామి రంగనాథుని గురించి స్తుతిస్తూ 30వ పాశురంలో మొట్టమొదటి పాశురంలోనే ఇలా అంటుంది. మార్గళి తింగళ్ మద நிறைந்தனன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நீரலையீர் ஷீர்மல்கும் மாயிப்பாடி செல்வச் சிறமீர்கால் குர்வேட் கொடுந்துரணன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் నారాయణనే నమక్కే పరగి తరవాన్ పారోర్పగళ పడిందేలో రెంబావాయ్ అంటుంది. నారాయణుడే మనకు పరై అంటే మోక్షము అని. ఇక్కడ నారాయణుడే మనకు మోక్షం ఇచ్చేటువంటి వాడు. అటువంటి నారాయణుడికి మనం మోక్షానికి దగ్గరికి మనం వెళ్ళాలి. ఉదాహరణకు ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు అనుకోండి. ఆ చక్రవర్తి దగ్గరికి ఒక మాయాజాలుడు వెళ్ళాడు. అతను చేసినటువంటి ఆ యొక్క మాయాజాలాన్ని చూసి రాజు మెచ్చి నీకేం కావాలనో కోరుకో అనంటే ఆ మాయాజాలుడు అంటాడట,
మా ఊరిలో వంకాయలు కొద్దిగా పండవండి, సరిగా మంచి లావుగా ఉన్నటువంటి వంకాయలు, ఒక గంప వంకాయలు కావాలి అని అంటాడట. అంటే అంతటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాయాజాలుడు వంకాయలు కోరుకోవడము ఎంత మూర్ఖత్వమో, అంతేవిధంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మనము ఈ భౌతికమైనటువంటి కోరికలు కోరడం కూడా అంతే మూర్ఖత్వము అని ఆండాళమ్మ వారు ఈ యొక్క 30 భాషణములలో తన యొక్క అంతరార్థంగా చాలా వైభవంగా చెప్పి ఉంది ఆ యొక్క విశేషాన్ని. ఈ విధమైనటువంటి ప్రపత్తిని అలాగే చాలా వైభవంగా మనం తెలుసుకున్నాం. నారదుడితో సాక్షాత్తు స్వామి అంటాడట, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అంటాడట. అంటే నా యొక్క భక్తులు ఎక్కడ నన్ను గానం చేస్తూ ఉంటారో తత్ర తిష్ఠామి నారద, అక్కడే నేను ఉంటాను అంటాడట. అంటే చూశారా, అక్కడేమో అనన్యాశ్చింతయంతో మా ఏ జనాహ పర్యుపాసదే, అక్కడ చింతన చేస్తూ ఉంటే వాడి యోగక్షేమాన్ని నేనే చూస్తానన్నాడు. ఇక్కడ చూస్తే తత్ర తిష్ఠామి నారదంగా అక్కడే వచ్చి కూర్చొని ఉంటాను అన్నాడు. అంటే అన్నిటికీ కూడా ఈ యొక్క మోక్ష సాధనకంతా కూడా, శరణాగతికంతా కూడా మొట్టమొదటి మెట్టు అనన్యాశ్చింతనమే. ఎప్పుడూ భగవన్నామాన్ని మనం జపిస్తూ ఉండడమే. అది ఎవరైనానూ సరే వారి వారి యొక్క ఇష్టదైవాన్ని ఎప్పుడూ భగవంతుని గురించి చింతన చేస్తూ ఉంటే వాడి యొక్క సమస్తములకు కూడా అన్నీ కూడా ఆగినే దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాడట. అంతటి విశేషమైనటువంటి ఈ యొక్క శరణాగతి ప్రహ్లాదుడైతేనేమి, ధ్రువుడైతేనేమి, మనకు ఈ యొక్క శరణాగతిలో అత్యంత వైభవంగా స్వామి దగ్గరే ఉండి ఉన్నటువంటి నిత్యానపాయనైనటువంటి ఆ మహాలక్ష్మి మనకు చాలా తోడుగా ఉంటుందట ఈ శరణాగతిలో. మనము గజేంద్ర మోక్షం మనందరం తెలుసుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క అష్టోత్తరంలో ఓం బుద్ధ్యై నమః, ఓం బుద్ధితత్వాయై నమః అని వస్తుంది. అంటే బుద్ధితత్వస్వరూపిణిట అమ్మవారు. ఒకసారి ఆ యొక్క గజేంద్ర మోక్షంలో అలవైకుంఠపురంబులో నగరిలో అని గజేంద్రును పిలవగానే స్వామి సిరికింజప్పుడు శంఖ చక్ర గదుముల్ అని ఎవరికీ చెప్పకుండా, తన యొక్క పరివారానికి చెప్పకుండా, వైకుంఠంలో ఉన్నటువంటి దాసీగణానికి చెప్పకుండా, చక్రాన్ని శంఖాన్ని ధరించకుండా, వైనితేయుడు చెప్పకుండా, ద్వారపాలకు చెప్పకుండా, మహాలక్ష్మికి కూడా చెప్పకుండా, అమ్మవారి యొక్క చీరకుంగును కూడా వదలకుండా పరిగెత్తినటువంటి ఆ మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించాలన్నటువంటి తపనతో ఆ గజేంద్రుడి దగ్గరికి వెళ్ళాడట. అలా వెళ్ళిన పిమ్మట చక్రాన్ని ధరించాడట. అక్కడ చూస్తే చాలా వింతగా అనిపించిందట స్వామికి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గజములలో ఎన్నో ముసళ్ళు ఉన్నాయట. ఆ యొక్క నదీ తటాకంలో ఏ ముసలి గజేంద్రుడి యొక్క పాదం పట్టుకుందో అర్థం కాలేదట స్వామికి సైతం. ఎందుకు? బుద్ధి తత్వాన్ని స్వరూపణ చేసేటువంటి ఆ మహాలక్ష్మిని వైకుంఠంలో వదిలొచ్చాడట స్వామి. అందువలన ఆ యొక్క గజేంద్రుడికి ఏ విధమైనటువంటి ముసలి పట్టుకోనుందో స్వామికి సైతం అవగతం కాలేదట. అప్పుడు స్వామి అమ్మవారిని గురించి ఒక్కసారి ధ్యానం చేసేటప్పటికీ తనకు బుద్ధి ప్రచోదనమయ్యి ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షింపబడ్డాడట. అంటే స్వామికి సైతం బుద్ధి ప్రచోదనాన్ని చేసి, అంటే మనము చేసినటువంటి ఎన్ని అపరాధములనైనా సరే మన అజ్ఞానంగా భావించి అమ్మవారు స్వామికి మన యొక్క గూర్చి ఒక న్యాయవాదిలా ఉండి మనకు మోక్షాన్ని ఇప్పించగలదు అనేటువంటిది. అదే ఒక్క స్వామి ఉన్నాడు అనుకోండి, స్వామి అలా కాదు. వాడు చేసినటువంటి బాల్యం నుంచి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యేషు చేసినటువంటి ప్రతి ఒక్క కర్మాచరణలోనూ వాడు ఎంత ధర్మం పట్ల అవలంబంగా ఉన్నాడు, ఏ విధమైనటువంటి ధర్మాచరణ చేశాడు, ఎంత దాన గుణాన్ని కలిగి ఉన్నాడు. వైకుంఠంలో విశేషంగా విరజా నది ఉంటుందట. ఆ విరజా నది యొక్క వైశిష్ట్యం ఏంటంటే, మనము ఈ యొక్క శరణాగతిని పొందినటువంటి వారమైతే, మనకు సంపూర్ణమైనటువంటి మోక్షానికి అర్హులమైతే మనకు శుద్ధ సత్వమైనటువంటి సాత్విక గుణం లభించిందా లేదా అనేది చూసేటువంటిది లక్షణం కలిగినటువంటిదే ఆ యొక్క విరజా నది. ఆ నది యొక్క స్వరూపం ఏంటంటే, ఒక్కసారి ఈ జీవుడు ఎక్కడైతే శరీరాన్ని వదిలి వైకుంఠం ద్వారాల దగ్గర దాటి వెళ్ళాడో అక్కడ రజోగుణాన్ని తొలగించేటువంటి ఆ విరజా నది ఉంటుందట. ఆ విరజా నదిని దాటినటువంటి జీవుడికి మాత్రమే మోక్షము అని చెప్తోంది శాస్త్రము. అటువంటి విరజానది రజోగుణాన్ని, సత్వగుణాన్ని, తమోగుణాన్ని 3 యొక్క గుణాలను మనకు తొలగింపజేసి ఆ శుద్ధ సత్వమైనటువంటి గుణాన్ని కలిగింపజేసేటువంటి స్థానాన్ని మనకు అమ్మవారు మనకు కలిగింపజేస్తుంది అని భగవద్ రామానుజుల వారు ఈ యొక్క శరణాగతిలో చాలా వైభవంగా మనం చెప్పుకొని ఉన్నాము. అంతటి విశేషమైనటువంటి శరణాగతి నిత్యానపాగిని నిరవత్యాం దేవదేవ దివ్యమహిషీం అని ఈ యొక్క శరణాగతిలో స్వామివారిని గూర్చి, అమ్మవారిని గూర్చి చాలా వైభవంగా స్తుతించారు భగవద్ రామానుజుల వారు. మనకు ఏ విధంగా మనం భగవంతుణ్ణి పూర్తిగా విస్మరింపకుండా భగవంతుణ్ణి స్తుతించాలి అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటగా ఏ విధంగా మనకు ఆగమాలు చెప్పి ఉన్నాయి. శ్రీరంగాది శ్రీ వెంకటాచలాది క్షేత్రముల్లో మనం చూస్తూ ఉంటాం, నిత్యము ఏదో ఒక ఉత్సవం కలిగే ఉంటుంది.
అక్కడ ఉన్నటువంటి బ్రహ్మోత్సవము, నిత్య ఉత్సవము, పవిత్రోత్సవం, పల్లవోత్సవములు ఎందుకు అన్ని ఉత్సవాలు పెట్టారు స్వామికి? మనకు 365 రోజుల సంవత్సరానికి ఉంటే అన్ని ఉత్సవాలు స్వామికి మనం నిర్వర్తిస్తూ ఉంటే మన యొక్క పూర్తి కార్యకలాపాలంతా కూడా, మన చింతనంతా కూడా స్వామి గురించే మనకు ఉంటుంది అని చాలా అవలంబనగా మనకు తెలిసి తెలియకనే మనం అందరినీ కూడా ఒక మోక్ష సాధనలో ఈ యొక్క ధర్మశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు బంధనంలో ఒక మార్గంలో వేసి ఉన్నాయి. మనం చేయవలసినటువంటిది ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాలైతేనేమి, ఈ యొక్క ప్రవచనకర్తలైతేనేమి, ఇటువంటి సత్సంగత్యంలో మనం పాల్గొనడమే. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు శంకరాచార్యుల వారు. సత్సంగత్యాన్ని కలిగి ఉండడమే మొట్టమొదటి లక్షణం. సత్సాంగత్యాన్ని కలిగి ఉంటే నిస్సంగత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిర్మోహాన్ని కలిగి ఉంటే నిశ్చలమైనటువంటి తత్వం మనకు కలుగుతుంది. ఎప్పుడైతే మన లోపల నిశ్చలమైనటువంటి తత్వం ఉంటుందో, అంటే నిశ్చలము అంటే ఎటువంటి తత్వము, కామము, క్రోధము, లోభము, మోహము, మదమత్సర్యములు అన్నీ కూడా తొలగిపోతే మన యొక్క తత్వం ఏంటి? సాక్షాత్తు పరమాత్మ నుంచి వచ్చినటువంటి తత్వమే. మన లోపల ఉన్నటువంటి జీవుడు సాక్షాత్తు పరమాత్మనే. అందుకే అంటారు అన్నమాచార్యుల వారు, పరికించ జీవులకు ప్రాణమవైన నీకు నిరతి ప్రాణ ప్రతిష్ఠ మేము చేయువారమా అని అంటారు. అంటే సమస్త జీవులకు ప్రాణంలో ఉన్నటువంటి, ఆత్మలో ఉన్నటువంటి, దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు? నువ్వేనయ్యా. అటువంటి నీకు నేను ప్రాణప్రతిష్ఠ చేయగలనా అని అంటారు. అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ శుద్ధసత్వమైనటువంటి ఆత్మ కనుక ఈ కామక్రోధలో మధుమత్సర్యాలను మనం తొలగిస్తే ఆ శుద్ధసత్వమైనటువంటి గుణం తనకు తానుగా ప్రచోదనం చెంది ఈ యొక్క శరణాగతికి మనం అర్హులమవుతాము అని చాలా విశేషంగా ఈ యొక్క శరణాగతిలో మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ యొక్క కైంకర్య రూపంగా ప్రతి ఒక్క పుష్ప కైంకర్యంగా స్వామి గురించి మనం చేస్తూ ఉండాలి. అలాగే భగవత్ సంబంధమైనటువంటి లీలా విశేషాల గురించి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండాలి. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, జీవన ప్రయాణంలో ఆ భగవంతుడిని విస్మరించకుండా అనంతమైనటువంటి శక్తిని, ఎప్పుడైతే ఒక హై వోల్టేజ్ కరెంట్ మన దగ్గర ఉందో మనకి ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అలాంటిదే ఆ భగవంతుడి శక్తి. అది ఎవరికి ఏది వారికి కరెక్ట్ అని అనిపిస్తుందో ఆ ప్రకారమైనా వారు చేయొచ్చు. మనల్ని ఒక మార్గంలో నడిపించడానికి ఈ పురాణ ఇతిహాసాలు, మిగతా వేదవాంగ్మయము అవన్నీ కూడా ఇచ్చినటువంటిది ఏంటంటే మనిషి సక్రమ మార్గంలో, సన్మార్గంలో నడిచి ఆనందంగా ముందరికి వెళ్ళటానికి, ప్రకృతికి, తన చుట్టుపక్కల వారికి ఎంతో కొంత ఇతోధికంగా తను సహాయం చేయటం కానీ, లేదా దానిని నాశనం చేయకుండా ఉండటం కానీ చేయటమే దీని తాలూకా అంతరార్థం. ఈ ధారావాహికలో ఎన్నో విశేషాలు, అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప భాగవతోత్తములు వాళ్ళు చెప్తున్నటువంటి అనేకమైన ఉదాహరణల్ని ఉటంకిస్తూ మనోజ్ కుమార్ గారు మనకి చెప్తున్నారు. తిరిగి వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. కాదిహ్రీమల్త విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా కలౌ శ్రీ వెంకటేశాఖ్య తావం శరణం